హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. నేను ఈరోజు మీకు తిన్న వెంటనే హార్ట్ బర్న్ ఎందుకు వస్తుందనే విషయం గురించి మాట్లాడతాను. ఎందుకంటే చాలామందికి చిన్న తర్వాత హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట మాదిరి వచ్చే అవకాశం ఉంది. ఈ సిమ్టమ్ మనం కామన్గా వింటుంటాం. రకరకాల కారణాలు ఉంటాయి హార్ట్ బర్న్ రావడానికి. దీన్ని గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. అంటే స్టమక్లో అందరికీ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ కొంతమందికే ఈ యాసిడ్ పైకి అంటే మన ఛాతిలో ఉండే ఆహార నాళంలోకి వచ్చి అక్కడ ఈ హార్ట్ బర్న్ మాదిరి మేనిఫెస్ట్ అవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఒబెసిటీ. ఎవరన్నా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో ఈ ఒక వాల్వ్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఇసోఫేగస్కు స్టమక్ ఉండే వాల్వ్ కొంచెం లూజ్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అది స్టమక్లో ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ వాల్వ్ అనేది దాని మీద ప్రెషర్ పడి ఆ వాల్వ్ ఓపెన్ అవ్వడం వల్ల స్టమక్లో ఉండే యాసిడ్ పైకి వచ్చి వాళ్ళకి హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి హెవీ ఫుడ్ తర్వాత కూడా కొంచెం ఈ హార్ట్ బర్న్ ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అంటే స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, తర్వాత చాక్లెట్స్ కానీ, తర్వాత నాన్ వెజ్ ఫుడ్స్లో రెడ్ మీట్ అంటే ఏదన్నా మటన్ కానీ ఇటువంటివి తీసుకుంటే, ప్రాన్స్ కానీ ఇటువంటి పదార్థాల్లో కూడా ఎక్కువ కొవ్వు ఉండి దానివల్ల ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి యాసిడ్ పైకి వచ్చి హార్ట్ బర్న్గా మేనిఫెస్ట్ అవుతుంది. తర్వాత కొంతమందికి బై బర్త్ కూడా ఈ వాల్వ్ కొంచెం లూజ్ ఉంటుంది. దానివల్ల కూడా తిన్న వెంటనే వీళ్ళకు హార్ట్ బర్న్ వచ్చి అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్ ఏంటంటే ఇటువంటి హార్ట్ బర్న్ కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది. ఆ మెడిసిన్స్ కొన్ని ఆస్తమాకు వాడే మెడిసిన్స్ కానీ ఇటువంటి వాళ్ళ వల్ల కూడా ఆ వాల్వ్ వీక్ అయిపోయి తిన్న వెంటనే ఆ యాసిడ్ పైకి వచ్చి హార్ట్ బర్న్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఆ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, ఈ రెండింటి వల్ల కూడా మనకు ఈ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ వాల్వ్ అనేది కొంచెం ఓపెన్ అయిపోయి చెస్ట్ బర్న్గా ఇది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఈ ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళు అంటే ఒబెసిటీ వాళ్ళ బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాల్సి ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువ సార్లు తినాల్సి ఉంటుంది. తర్వాత రాత్రిపూట ఆహారం కూడా తక్కువ తినాల్సి ఉంటుంది. అండ్ తిన్న వెంటనే పడుకోకూడదు. తర్వాత వీలైతే కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేసి పడుకోవాల్సి ఉంటుంది. అంటే తలభాగం కొంచెం పైకి పెట్టుకొని పడుకుంటే కూడా ఈ హార్ట్ బర్న్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇంకా ఇవన్నీ ఈ థెరపీస్ తర్వాత కూడా మనకు రిలీఫ్ లేదనుకుంటే ఫస్ట్ మెడిసిన్స్ వాడతాం అనమాట. ఈ యాసిడ్ తగ్గించి తర్వాత దాన్ని హార్ట్ బర్న్ ప్రివెంట్ చేయడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ అది కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా కొన్ని సిరప్స్ ఉన్నాయి. ఆ సిరప్స్ వాడడం వల్ల కూడా అంటే ఇది తిన్న తర్వాత ఒకటి ర్యాఫ్ట్ అని ఫామ్ అవుతుంది అనమాట గ్యాస్ట్రిక్ అంటే స్టమక్లో. ఆ ర్యాఫ్ట్ను ఇది యాసిడ్ పాకెట్ అని ఉంటుంది. ఈ ర్యాఫ్ట్ ఫామ్ అయ్యి దాన్ని బ్లాక్ చేసి ఇట్లా యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా కాపాడగలుగుతాయి. ఇక ఇవి రెండింటి వల్ల కూడా కంట్రోల్ కాలేదనుకుంటే మనం లాస్ట్ రిసార్ట్గా కొన్నిసార్లు ఆపరేషన్ వల్ల కూడా మనం ఈ హార్ట్ బర్న్ కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ను మనం కంట్రోల్ చేయగలిగితే లైక్ ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, తర్వాత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం కానీ ఇవన్నీ మనం బాగా తగ్గించుకుంటే మనకు చాలా వరకు మనం హార్ట్ బర్న్ ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.